సత్రంపాడులో విద్యార్థులు 2 గ్రూపులుగా ఏర్పడి గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు డ్రోన్ కెమెరాతో వారిని వెంటాడి పట్టుకున్నారు. ఇరు వర్గాలను పిఎస్కు తరలించి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు పోలీసులు. అయితే విద్యార్థుల గ్రూప్ గొడవలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఏలూరు 3 టౌన్ పరిధిలో విద్యార్థుల గ్రూప్ తగాదాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు కళాశాలకు వచ్చి వెళ్లాల్సినటువంటి విద్యార్థులు ఎక్కడికక్కడ గ్రూపులుగా ఏర్పడి వివాదాలకు తోల్పడడం ఈ మధ్య ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సత్రంపాడులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో విద్యార్థులు 2 గ్రూపులుగా ఏర్పడి తగాదా పడడం, ఘర్షణ పడడం పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దాంతో డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా క్రైమ్ రేట్ తగ్గించేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ డ్రోన్ ను హుటాహుటిన ఆ తగాదా పడుతున్నటువంటి ప్రాంతానికి పంపడంతో పోలీసులు కూడా అదే సమయానికి అక్కడికి చేరుకోవడంతో విద్యార్థులందరూ కూడా పరారయ్యారు. అయితే డ్రోన్ ద్వారా విద్యార్థులందరినీ కూడా వెంటబడి 3 టౌన్ పోలీసులు వారందరినీ కూడా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి ఈ గొడవకు గల కారణాలను తెలుసుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వారి తల్లిదండ్రులు పిలిపించి సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు కావడంతో కేసు పెట్టకుండా మందలించి వదిలేస్తున్నాం, మరొకసారి ఇటువంటి ఘర్షణలకు గనక దిగితే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థులందరినీ కూడా వారి వివరాలు తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసినటువంటి పరిస్థితి ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంది. అయితే ఇటీవల కాలంలో విద్యార్థులు కళాశాల ముగిసిన తర్వాత అనేక కారణాలతో కూడా గ్రూపులుగా ఏర్పడి తగాదాలు పడుతూ ఉన్న నేపథ్యంలో మరింత పోలీస్ పికెటింగ్ పెంచాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏలూరు నగరంలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.